హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సాధారణంగా ఫారెస్ట్లో ఉండాల్సినటువంటి జంతువులు జనజీవన ప్రాంతాల్లో తిరిగినట్టయితే దాని అర్థం ఏంటి? మనుషులు ఫారెస్ట్ని ఎంక్రోచ్ చేస్తున్నట్టు. అండ్ ఫారెస్ట్లో ఉండాల్సినటువంటి జంతువులు ఎప్పుడైతే మనుషుల నివాసం వైపు వస్తున్నాయి అంటే వాటికి అక్కడ లైవ్లీహుడ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల అంటే యాంథ్రోపోజెనిక్ చేంజెస్ వల్ల అంటే మనిషి ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ క్లైమేటిక్ చేంజెస్ రావడం కావచ్చు, ఆర్ ఈ యొక్క ఫారెస్ట్ చేంజెస్ రావడం కావచ్చు, డిఫారెస్టేషన్ చేయడం కావచ్చు, వాటి యొక్క అస్థిరత్వం కోల్పోయి జనజీవన ప్రాంతాల్లోకి వస్తూ ఉంటాయి. అలాగే సముద్రంలో కూడా జరిగేటువంటి కొన్ని మార్పులకి నాందిగా, లేదు అంటే క్లైమేట్ చేంజ్ అనేటువంటి దానికి గుర్తుగా కొన్ని స్పీసెస్ అనేవి ఎక్కడో సముద్ర లోపల ఉండాల్సినవి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో తీరం వైపు కనిపిస్తూ ఉంటాయి. సో దాని యొక్క సంకేతం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల సముద్రం యొక్క వేడి ఆర్ సముద్రం యొక్క వాటర్ హీట్ అనేది బాగా పెరుగుతున్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది? సముద్రం యొక్క ఎకోసిస్టమ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. సముద్రం ఎకోసిస్టమ్ చేంజ్ అయితే ఆటోమేటిక్లీ దాని యొక్క రిఫ్లెక్షన్ లేదా దాని యొక్క రియాక్షన్ అనేది మన యొక్క భూమి పైన లేదంటే మన యొక్క మనుషుల పైన పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి వీనమస్ జెల్లీఫిష్ బ్లూమ్స్ అనేటువంటిది రీసెంట్గా విశాఖ తీరంలో మనకి కనిపించింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ బ్రైట్ కలర్లో అంటే ఈ యొక్క రోజ్ కలర్లో ఉన్నటువంటి బ్రైట్ది ఇదే వీనమస్ జెల్లీఫిష్ బ్లూమ్స్ అనేటువంటిది రీసెంట్గా విశాఖపట్నం తీరంలో మనకి కనిపించింది అనమాట. ఏంటి కనిపిస్తే అంత అద్భుతం ఏంటి? స్పీసెస్ ఇన్ న్యూస్లో డిస్కస్ చేసుకుందామా? ఎస్. కానీ ఇదొక అలారమింగ్ సిచ్యువేషన్గా కూడా మనకి కొంతమంది మేధావులు చెప్పడం జరుగుతుంది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదేంటో చూద్దాం. సో పేలేజియా నోక్టాలికా, ఆల్సో నోన్ యాజ్ ద మ్యావీ స్టింజర్, ఈజ్ ఎ జెల్లీ ఫిష్ దట్ క్యాన్ గ్లో ఇన్ ద డార్క్. సో చీకటి ప్రదేశాల్లో అంటే సముద్రం చీకటిగా ఉన్నప్పుడు లేదా మనకి నైట్ టైమ్స్లో సముద్రంలో ఇది గ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని యొక్క నేచర్ అనమాట అది. ఇట్స్ నేమ్ ఇన్ జర్మన్ మీన్స్ నైట్ లైట్. దీని యొక్క పేరు ఏంటంట? నైట్ లైట్ అనమాట. రిఫరింగ్ టు ఇట్స్ రెడిష్ కలరింగ్ అండ్ బయో ఇమ్యూన్ bioluminescence. So the jellyfish also known as the Mavi jelly and the oceanic jelly. ఈవెన్ మీరు గమనించండి, బై సీయింగ్ దిస్ ఇది రెడ్ కలర్లో బాగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు దీని యొక్క షేప్ అంతా కూడా. నౌ దీని యొక్క పేరు వచ్చేసి మ్యావీ స్ట్రింజర్. జర్మన్ లాంగ్వేజ్లో దీన్ని సింపుల్గా నైట్ లైట్ అని పిలవడం జరుగుతుంది. సో ఎందుకు ఇది కనిపించడం వల్ల ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి చూడండి. ద బ్లూమ్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ అంటే అవి కనిపించడం లేదా అవి ఎక్కడైతే బయటపడుతున్నాయో దాని యొక్క అర్థం ఏంటంటే అట్రిబ్యూటెడ్ టు రైజింగ్ ఓషన్ టెంపరేచర్స్, పాయిజింగ్ రిస్క్ టు బోత్ ఫిషింగ్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ టూరిజం. సో ఇవి కనిపించడం యొక్క అర్థం ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే అవి ఎక్కడో సముద్రంలో ఉండాల్సినవి బయటకు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? సముద్రం యొక్క టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫిషింగ్ ఏరియాస్కి లేదా ఫిషింగ్ ఇండస్ట్రీస్కి అండ్ టూరిజంకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నౌ అండ్ అన్యూజువల్ అక్కరెన్స్ అంటే సాధారణంగా ఇది కనిపించదు. సో అన్యూజువల్ అక్కరెన్స్ ఆఫ్ వీనమస్ జెల్లీఫిష్ బ్లూమ్స్ పర్టికులర్లీ పాలియా నోక్టాలికా వాస్ రిపోర్టెడ్ అలాంగ్ ద విశాఖపట్నం కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్లీ. సో సాధారణంగా ఇది కనిపించదు, కానీ రేర్గా కనిపిస్తుంది. సో ఇది కనిపించడం వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. అండ్ పాలిగా నోక్టాలికా రేర్లీ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. సో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా రేర్గా మనకి కనిపిస్తుంది. ఈజ్ నోన్ ఫర్ కాజింగ్ వేరియస్ ఇల్నెస్ ఇంక్లూడింగ్ డయేరియా, వామిటింగ్, ఎక్స్ట్రీమ్ పెయిన్ అండ్ అనాప్థెలిటిక్ షాక్ అనమాట. సో ఈ డిసీజెస్కి లేదంటే ఈ సిమ్టమ్స్కి కూడా ఈ యొక్క కారణం అవుతుంది పాలియా నాక్టాలికా అనేటువంటిది. సో ఇక్కడ రెండు అంశాలు అర్థం చేసుకోవాలి. చాలా రేర్గా కనిపించేటువంటిది ఇది మనకి రైజింగ్ ఆఫ్ ఓషన్ సీని ఆర్ ఓషన్ టెంపరేచర్ని అర్థమయ్యేలాగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా భారతదేశంలో ఈస్టర్న్ కోస్ట్లో ఇది ఎక్కువగా లభించేటువంటి అవకాశం, ఎక్కువగా ఇన్ ద సెన్స్ సాధారణంగా వెస్ట్రన్ కోస్ట్ కంటే ఈస్టర్న్ కోస్ట్లో ఇది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది
రీసెంట్లీ స్పీసెస్ ఇన్ న్యూస్లో మనం అర్థం చేసుకోవాలి అండ్ డిస్కస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకాలజీ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీసెస్ ఇన్ న్యూస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.